D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఎస్ఐ నాగార్జున రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో కోడి పందాలు, జూదల వంటి క్రీడలపై నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎస్ఐ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా రహస్యంగా పందాలు నిర్వహించినా లేదా స్థలాన్ని కేటాయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మండల ప్రజలు కూడా ఎక్కడైనా పందాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి ఎస్ఐ తెలిపారు. అనంతరం మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకూరుపేట మండలంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడి పందాలు అనేటువంటి నిర్వహించడం కానీ ఆడటం కానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కోడి పందాలు ఆడటమే కాదు, ఎవరైనా నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా. ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో కానీ ఆ ఖాళీ స్థలము లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది. కోడి పందాలే కాకుండా ఎటువంటి జూదాలు కూడా ఈ పండగ పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు సంక్రాంతి పండుగని సాంప్రదాయబద్ధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి. అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలైనటువంటి కోడి పందాలు, పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జూదాలు ఆడటం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా కానీ లేదా 112 కాల్ ద్వారా కానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా అంతా స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మన మైపాడు గ్రామంలో ఉండేటువంటి మైపాడు బీచ్కి పబ్లిక్ వస్తూ ఉంటారు, విజిటర్స్. వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే, ఈ సెలవుల సందర్భంగా పిల్లలు వచ్చి లోతులోకి వెళ్ళిపోయి మునగటము, ఆ విధంగా ఏదైనా ప్రమాదానికి గురి చనిపోవడం అనేటువంటిది గతంలో జరిగి ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ కాషన్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నాం, మైకు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాల్లో మాత్రమే సముద్ర స్నానం చేసి ప్రశాంతంగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓవర్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగు అటువంటివి కూడా చేయకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.